శ్రీ గురుభ్యో నమః. గత సంచిక లోపల అమ్మవారి కురులను గురించిన నామం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అన్న నామం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క కిరీట వర్ణన అనేది ఇప్పుడు వచ్చే నామం లోపల చెబుతున్నారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మనిశ్రేణి కనత్కోటీరమండిత ఏమన్నారు? కురువింద మనుశ్రేణి కనత్కోటీర మండిత అంటే కురువింద మనుశ్రేణులు అని చెప్పేసి సింహల దేశంలో దొరికే ఒక అమూల్యమైన రత్నములు. సింహల దేశం అంటే ఇప్పుడు మనము సింహలము అంటే శ్రీలంక అని అర్థం. ఇప్పుడు మనం తెలుసుకునే పేర్ల లోపల సింహలము అంటే శ్రీలంక. అక్కడ దొరికే ఏ రత్నములు? కురువింద మనుశ్రేణి అంటే కురువిందమనుల ద్వారా ఏర్పాటు చేయబడ్డ కిరీటంతో అమ్మవారి కిరీటము చక్కగా ప్రకాశవంతంగా కాంతులీడుతూ కనిపిస్తూ ఉంది అట. కురువింద మనిశ్రేణి కనత్ కోటీర మండిత. అంతేకాకుండా మనకు చండీ సప్తశతిలో ఇదే చండీ సప్తశతి లోపల మనకేం చెప్పారు? అమ్మవారి విశ్వరూపం సందర్శనం చేసినప్పుడు అక్కడ పాదాల నుంచి శిరస్సును వర్ణించే క్రమం లోపల పాదాక్రాంత్య నతభువం కిరీటోల్లి కితాంబరం అన్నారు. పాదాక్రాంత్య నతభువం కిరీటోల్లి కితాంబరం అంటే అమ్మవారు విశ్వరూప సందర్శన అంటే తేజోరాశి సముద్భవం ఉద్భవించిన తర్వాత దేవత అందరికీ దర్శనమిచ్చే క్రమం లోపల ఏ విధంగా కనిపించిందట అంటే పాదాక్రాంత్య నతభువం, పాదాలన్నీ కూడా భూమిని తాకుతూ ఉన్నాయి. కిరీటోల్లి కితాంబరం, అంబరం అంటే ఆకాశం. ఎక్కడ ఆకాశంలో లిఖితం అంటే రాస్తూ ఉన్నట్టు అమ్మవారి శిరస్సు పైన ఉన్న కిరీటము కొన అక్కడ ఆకాశాన్ని రాస్తూ ఉందంట. అంటే అమ్మవారు భూమి నుండి అంతరిక్షం వరకు వ్యాపించి దేవతలందరికీ కూడా దర్శనమిచ్చినట్టు ఈ రూపం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అమ్మవారి కిరీటాన్ని ధ్యానం చేయడం అనేది ఏదైతే ఉందో దాని ద్వారా అమ్మవారి పై భక్తి అనేది చక్కగా పెంపొందించుకోవడం. అమ్మవారి మామూలుగా స్త్రీ దేవత మూర్తిని ఏ విధంగా భావన చేయాలి అంటే శిరస్సు నుంచి పాదాల వరకు కూడా భావన చేయాలి. అలా పురుష రూపంలో ఉన్న దేవతను ఏ విధంగా ప్రార్థన చేయాలి? పాదాల నుంచి నఖశిఖ పర్యంతం అంటే పాదాల నుంచి శిరస్సు వరకు కూడా భావన చేయాలి. స్త్రీమూర్తిని పాదాల వరకు అంటే అమ్మవారి పైన భక్తి అనేది పాదాల దగ్గర పూర్తవ్వాలి. అంటే అమ్మవారిని ధ్యానించే క్రమం ఏదైతే ఉందో అది శిరస్సు నుంచి వచ్చి పాదాల దగ్గర అంటే చివరగా పాదాలే శరణ్యం అన్నట్టుగా పట్టుకోవాలి. కాబట్టి ఆ ఆలోచనలోనే ఋషులు మునులు మనకు పైనుండి వస్తున్నారు. అందులో భాగంగా చక్కగా కురువింద మనుశ్రేణి కనత్కోటీర మండితాయై నమః అనే నామం లోపల మనకు అమ్మవారి యొక్క కిరీటం పైన ఉన్న అరుణకాంతులు ద్వాదశాయుత్యుల లోపల ఉన్న 12 మంది సూర్యుల చేత 12 మంది ఒక సూర్యుడి యొక్క కాంతి ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా ఉంటుందో అలా ద్వాదశాయుత్యుల కాంతుల చేత వారి యొక్క ఎర్రని కిరణముల చేత ఎర్రని ప్రకాశవంతమైన మణుల చేత అమ్మవారి యొక్క కిరీటము చక్కగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. ఈ కిరీట వర్ణన అనేది దేవతామూర్తులకు విశేషమైన కిరీటాలు. దేవతలందరికీ కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన కిరీటం ఉంటుంది. అమ్మవారిలోనే మనము ఈ యొక్క మామూలుగా దేవతల లోపల చూసే కిరీటం ఒక రకంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అంటే నార్త్ లోపల అమ్మవారి కిరీటము దుర్గాదేవికి ఒక రకమైన విచిత్రమైన ఆకారంలో ఉన్న కిరీటం ఉంటుంది. కాబట్టి ఏ కిరీటమైనా ఆ కిరీటం ప్రత్యేకం. కాబట్టి ఆ కిరీటాన్ని ధ్యానం చేసినంత మాత్రం చేత భక్తుడికి అమ్మవారి పాదాల పట్ల చక్కని విశ్వాసం అనేది పెంపొందింపబడుతుంది అని చెప్పేసి ఈ నామాల ద్వారా తెలుస్తూ ఉంది. శ్రీమాత్రే నమః.